చూసుకుంటే ఏదైతే పడిన 10 నిమిషాల వర్షానికే దాదాపు అడుగులోతు నీళ్లు అడుగు మేర నీళ్లు నిలిచిపోయాయి. మనం ప్రస్తుతం కొంచెం ఎక్కువ రాజస్థాన్లో ఉన్న కాటికల్ ఉంది. కాకపోతే అది చూసుకుంటే ఒకసారి ముందు వైపు కూడా చాలా ఆల్మోస్ట్ రెండు అడుగుల మేర నీళ్ళు నిలిచిపోయిన క్రమం కనపడతా ఉంది. అంటే చిన్న వర్షాలకే హైదరాబాద్ ఇతర అతలకుతం అయిపోతా ఉంది. అంటే ఒక భారీ స్థాయి వర్షం పడితే ఎలాంటి ఒకటిలో సిచ్యువేషన్ ఊహించుకోలేమో అలాని కనపడతా ఉంది. సో పలు జిల్లాల్లో అంటే ముందుగానే వాతావరణ శాఖ చెప్పినట్టుగానే వర్షం పడుతుంది. ఒక మోస్తాలో పడుతుంది హైదరాబాద్ అని చెప్పిన క్రమం ఉంది. కానీ తులసి మాత్రం భారీ వర్షమే వడగానం రాళ్ళ వానికి పడింది. చాలా వరకు కూడా చాలా మంది కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. మనం కొంచెం ముందు రైట్ పవన్, అది ప్రస్తుతం సెక్రటేరియట్ ఉన్న పరిస్థితి. పవన్ ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి సెక్రటేరియట్ దగ్గర చూడండి, వాహనాలు ఏ విధంగా నీటిలో ఇబ్బందికర పరిస్థితుల్లో వెళుతూ ఉన్నాయో. సో కమెంట్స్ ఎక్కువ మంది కమెంట్స్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీరు చేసిన కమెంట్స్ని చదివి వినిపిస్తాను. సో దట్ చాలామంది ఏ ఏరియాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో తెలిసే అవకాశం ఉంటుంది. ఎల్బీ నగర్లో హెవీ రెయిన్ అన్న ఎల్బీ నగర్లో శరత్ చౌదరి కామెంట్ చేశారు. ఎల్బీ నగర్లో చాలా ఎక్కువ వర్షం పడుతోంది. కేపీహెచ్బీలో మాత్రం ప్రస్తుతానికి ఇప్పటివరకు వచ్చిన కమెంట్స్లో కేపీహెచ్బీలో మాత్రం వర్షం లేదు. కృష్ణ, గుదులూరి అండ్ నజీం షేక్, నో రెయిన్ ఇన్ కూకట్పల్లిలో మాత్రమే వర్షం పడటం లేదు. సుచిత్రలో ఒకసారి చూడండి, ఎక్కువ మంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తే మీ కామెంట్స్ నేను చదివి వినిపిస్తాను. కాబట్టి హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఈ భారీ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో, ప్రజలు ఎటువైపు రాకూడదో ఎటువైపు నుంచి వెళ్ళొచ్చో నిర్ణయించుకుంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కూడా ఇంతకుముందు కామెంట్ బాక్స్లో అడిగారు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కూడా హెవీ రెయిన్ కురుస్తుందంట. కాబట్టి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు వెళ్ళే వారు కూడా ప్రస్తుతం మీరు ఆఫీసుల నుంచి అటు వెళ్ళాలి అనుకుంటే మీరు కాసేపు ఆగడం మంచిది. ఓల్డ్ సిటీలో చాంద్రాయణ గుట్ట అండ్ బాక్రాస్లో ఫుల్ రెయిన్. ఓల్డ్ సిటీలో చాలా ఎక్కువ రెయిన్ పడుతుందంట. మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళాలి అని అనుకుంటే, ఏదైనా హైదరాబాద్లో మరో మూల నుంచి ఓల్డ్ సిటీకి ప్రస్తుతం వెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్లకుండా ఉండటం మంచిది. సంజయ్ కుమార్ ఈ కామెంట్ చేశారు. శ్రీనివాసరావు పోతంశెట్టి, ఉప్పుగూడలో ఫుల్ రెయిన్ ఉందంట. ఉప్పుగూడలో ఫుల్ రెయిన్ ఉందని శ్రీనివాసరావు పోతంశెట్టి కామెంట్ చేశారు. కాబట్టి ఉప్పుగూడ వైపు వెళ్ళే వాళ్ళు కూడా మీరు కాసేపు ఆగడం మంచిది. హెవీ రెయిన్ ఇన్ కాతేదాన్లో శ్రీను కామెంట్ చేశారు. కాతేదాన్లో చాలా ఎక్కువ వర్షం కురుస్తుందంట. ప్యారడైజ్లో కూడా ఎక్కువ వర్షం కురుస్తుందంట. రాకేష్ బూరుగట్ల కామెంట్ చేశారు, ప్యారడైజ్లో హెవీ రెయిన్ కురుస్తుందని. హిమాయత్ నగర్లో కూడా భరద్వాజ్ విఎల్ఎన్ కామెంట్ చేస్తున్నారు, హిమాయత్ నగర్లో చాలా ఎక్కువ వర్షం కురుస్తుందని. రాజ్ టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఫుల్ రెయిన్, బిగ్ సైజ్ వడగండ్లు పడుతున్నాయి. ఓకే, రాజ్ కామెంట్ చేశారు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వడగళ్ళు పడుతున్నాయంట. ఆ వడగళ్ళు కారణంగా కారు అద్దాలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అటువైపు వెళ్లకుండా ఉంటే మంచిది. పెద్దిరాజు చెప్తూ ఉన్నారు, హెవీ రెయిన్ ఇన్ సనత్ నగర్ అంట. సనత్ నగర్లో హెవీ రెయిన్ కురుస్తోంది. సికింద్రాబాద్లో హెవీ రెయిన్ కురుస్తోందని ప్రకాష్ నేతా వ్లాగ్స్ చెప్తూ ఉన్నారు. రెయిన్ స్టార్టెడ్, ఇప్పుడే కూకట్పల్లిలో కూడా రెయిన్ స్టార్ట్ అయిందంట. విక్రమ్ కర్ణం చెప్తున్నారు, కూకట్పల్లిలో హెవీ రైన్ ఇప్పుడే స్టార్ట్ అయిందంట. కాబట్టి కూకట్పల్లి వైపు వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాగోల్లో పరిస్థితి ఏంటి? కేవలం నాగోలని మాత్రమే కమెంట్ చేశారు. నాగోల్లో పరిస్థితి ఏంటో మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మలక్పేటలో కూడా హెవీ రైన్ పడుతుంది. రాజేంద్ర నగర్, కాతేదాన్, ఆరాంఘర్లో ఫుల్ రైన్ కురుస్తుందంట. అఖిల్ ఆర్యన్ కామెంట్ చేశారు. అటు ఎల్బీ నగర్లో కూడా వడగళ్ళ వర్షం కురుస్తోంది. సో ఎల్బీ నగర్ వెళ్ళే వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరుణ్ సోంపల్లి, హెవీ రైన్ ఇన్ తాండూర్లో హెవీ రైన్ కురుస్తోందంట. సువర్ణ, ఖైరతాబాద్లో హెవీ రైన్, ఖైరతాబాద్లో వడగళ్ళ వర్షం కురుస్తోందని సువర్ణ కామెంట్ బాక్స్లో తెలియజేశారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఖైరతాబాద్లో కూడా వడగళ్ళు మరి పెద్ద సైజులో పడితే కారు అద్దాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఈ ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా దృశ్యాలు చూస్తూ కమెంట్లో నేను చెప్పేది కూడా వినొచ్చు. ఆల్విన్ కాలనీ అంట. ఆల్విన్ కాలనీలో శ్రీశైలం, సోలిపేట, శ్రీశైలం కమెంట్ చేశారు. ఆల్విన్ కాలనీలో ఫుల్ రైన్ పడుతుందంట. కాబట్టి ఆల్విన్ కాలనీ వైపు వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాంపల్లో ఫుల్ రైన్ అంట. బంటి సిల్కీ షార్ట్స్, నాంపల్లిలో ఫుల్ రైన్ అంట. మీరు ఏ ఏరియాల్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు కూడా, మీరు దుకాణదారులు అయితే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కాబట్టి మీరున్న ఏరియాల్లో ఎటువంటి వర్షం పడుతుందో, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, వేరే ప్రదేశంలో హైదరాబాద్లో వేరే మూల ఉన్న వాళ్ళు కూడా చూసి అటువైపు రావటంలో కొంచెం వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. ఆదినారాయణ, మిరియాల, ఎల్బీ నగర్లో హెవీ రైన్ పడుతుందంట. జీవన్ దేశిండి, హస్తినాపురంలో కూడా హెవీ రైన్ పడుతుందంట.
భాషభగ ముత్యాలు చెప్తున్నారు కొత్తపేటలో ప్రస్తుతం ఒక చోట స్మాల్ రైన్ చిన్నపాటి వర్షం కురుస్తోందని. హర్షవర్ధన్ రావు చెప్తున్నారు హెవీ రైన్ అట్ గోషామహల్లో ఏకంగా ఆయన పడవల బొమ్మలు కూడా వేశారు. గోషామహల్లో హెవీ రైన్ పడుతోందంట. చైతు కూడా చెప్తున్నారు ఫిరోజ్గూడ్లో ఫుల్ రైన్ పడుతోందని చెప్తున్నారు. ఎస్, ఫిరోజ్గూడ్లో కూడా పడుతుందంట. ఓకే, అంటే ఒక్కరే వరుసగా కామెంట్స్ చేస్తే మిగిలిన వాళ్ళ కామెంట్స్ వెనకబడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అన్ని కామెంట్స్ కూడా చదివి వినిపిస్తాను. ఎక్కడెక్కడ సిటీ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గౌలీపురంలో హెవీ రైన్ పడుతుందంట. అక్కీ టెక్ 7 గౌలీపురాలో చాలా ఎక్కువ వర్షం పడుతుందని కామెంట్ చేశారు కాబట్టి గౌలీపుర వెళ్ళేవారు కూడా కొంచెం ఆలోచించడం మంచిది. గోషామహల్లో హర్షవర్ధన్ రావు చెప్తున్నారు గోషామహల్లో హెవీ రైన్ పడుతుందంట. మలక్పేటలో ప్రస్తుతం కొంచెం వర్షం తగ్గింది అని హైదరాబాద్ అనే ఐడి నుంచి కామెంట్ చేశారు. షాహెబ్ నగర్లో వర్షం కురుస్తుందంట. బొంగు షాయ్ కిరణ్ గౌడ్ చెప్తూ ఉన్నారు షాహెబ్ నగర్లో ఫుల్ రైన్ పడుతోంది కాబట్టి అటువైపు వెళ్ళే వాళ్ళు కొంచెం ఆగడం మంచిది. హేమంత్ నాయుడు ఉప్పల్లో కూడా భారీ వర్షం కురుస్తుందని చెప్తున్నారు. అంకేర్ రవి ఖైరతాబాద్లో రోడ్లన్నీ కూడా వాటర్తో నిండిపోయాయి. ఖైరతాబాద్లో మా ప్రతినిధి కూడా అక్కడే ఉన్నారు, మీకు అక్కడ దృశ్యాలు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అంకేర్ రవి ఖైరతాబాద్ నుంచి కమెంట్ చేశారు బాగా ఎక్కువ వర్షం పడుతుందని. రవితేజ బోరబండ నో రెయిన్ బట్ ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిందంట. బోరబండలో ప్రస్తుతం వర్షం తగ్గింది కానీ భారీ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నారు. సో మీరు ఎక్కడైనా ఆగిపోయి ఉన్నట్లయితే ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుపోయినట్లయితే అది కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీర్పేటలో హెవీ రైన్ అంట. సాయి కృష్ణ మీర్పేట నుంచి హెవీ రైన్ అని చెప్తున్నారు. హ్యాపీ అనే వ్యక్తి కామెంట్ చేశారు హెవీ రైన్ ఇన్ వనస్థలిపురంలో కూడా హెవీ రైన్ కురుస్తోందని సునీల్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. ఖైరతాబాద్లో హెవీ రైన్ కురుస్తోందని. ఒకసారి నేను మా ప్రతినిధి రామ్దాస్తో మాట్లాడి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. కూకట్పల్లిలో నో రైన్ అని సంగమేశ్వర్ చెప్పారు. ఓకే, మీరు కమెంట్ బాక్స్లో మీరు కమెంట్స్ చేస్తూ ఉండండి. అన్ని చోట్ల నుంచి కూడా మీరు ఎక్కడెక్కడ ఉన్నారు అన్ని ఏరియాల నుంచి కమెంట్స్ చేస్తే పూర్తి సమాచారాన్ని నగరవాసులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వెదర్ అప్డేట్లో మీరు కూడా పాలు పంచుకోండి. నేను మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్తాను. రామ్దాస్, భారీ వర్షం కారణంగా ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆర్టీవీ కమెంట్ బాక్స్లో ఎక్కువ మంది తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం ప్రజలందరికీ కూడా ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో పూర్తి సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నాం. చాలామంది కమెంట్ బాక్స్లో వస్తున్న సమాచారాన్ని చూసి అటువైపు వెళ్ళటం కూడా ఆగుతూ ఉన్నారు. సో ఇప్పుడు మీరున్న ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి భారీ వర్షం కారణంగా? ఓవరాల్ అప్డేట్ ఏంటి? వెల్ రోహిత్, నిజంగా అప్రిషియేట్ చేయాలి. చాలామంది కూడా మనం చూస్తున్నాం, ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ఏంటనే అంశంపై కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ టీవీ స్క్రీన్పై చూస్తూ స్పందిస్తున్న తీరు నిజంగా అభినందనీయమని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, తర్వాత మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలతో పాటు అలాగే డౌన్ టౌన్ ఆఫ్ హైదరాబాద్లో కూడా ఓల్డ్ సిటీ వైపు కూడా భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు ఇటు నార్త్ వైపు కూడా వెస్టర్న్ వైపు కూడా భారీగా వర్షం కురుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు సరిగ్గా ఆఫీసులు వదిలి ఇళ్లలోకి వెళ్ళే సమయంలో సరిగ్గా ఈ టైంలో వర్షం అందుకోవడం, దాంతో ట్రాఫిక్ కాస్త నెమ్మదించిందని చెప్పాలి. వాస్తవానికి మీకు ఒక్కసారి వర్షం ఎందుకు పడుతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ద్రోణి ఒకటి ఏర్పడింది ముఖ్యంగా మధ్య మహారాష్ట్ర, మరట్వాడ నుంచి ఇంటర్నల్ కర్ణాటక అండ్ అలాగే రాయలసీమ మీదుగా అలాగే తమిళనాడు నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా సముద్ర మట్టం నుంచి దాదాపు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం చేతనే ఇప్పుడు ఈ వర్షాలు కురుస్తున్నాయి. వాస్తవంగా ఇది ఎండాకాలంలో వర్షాలు ఏంటని చాలామంది కూడా ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈ ద్రోణి ఎఫెక్ట్ వల్ల వర్షం అయితే కురుస్తుంది. చాలా విచిత్రమైన వాతావరణం ఉంటుంది. మనకు ఇవాళ దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు రామగుండం వరకు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, 40 నుంచి 42 వరకు కూడా. కానీ ఇప్పుడు సాయంత్రం వచ్చేసరికి మాత్రం పూర్తిగా వాతావరణం అయితే చేంజ్ అయింది. ఒక్కసారిగా వర్షం అందుకున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. దాంతోపాటు హైదరాబాద్లో కూడా వడగళ్లతో కూడినటువంటి వాన కూడా కురుస్తున్నట్టుగా మనకి ఇప్పటివరకు అందుతున్నటువంటి అప్డేట్స్ చూస్తున్నాం. అండ్ అలాగే జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా భారీ వర్షం కురుస్తుంది. దాదాపు అన్ని జోన్లలో వర్షం కురుస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఒకటే చెప్తుంది, ముఖ్యంగా కరెంటు పోల్స్ దగ్గర ఉండకండి, అలాగే ఐసోలేటెడ్ ట్రీస్ ఎక్కడైతే విరిగిపోయే పరిస్థితులు ఉన్నటువంటి చెట్ల దగ్గర ఉండొద్దు, అలాగే కూలిపోయే భవనాల
పరిసరాలకు కూడా ఉండొద్దని చెప్తున్నారు. దాంతోపాటు కాస్త అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే ఇక్కడికే వాటర్ స్టాగ్నేషన్ పూర్తి స్థాయిలో అయిపోయింది. ఎక్కడెక్కడ నీళ్లు పేరుకుపోయిన పరిస్థితి. వాటన్నిటి కూడా ఇప్పుడు మ్యాన్ హోల్స్ కనుక తెరిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నాయి. ఎక్కడ ఇవి తెరిచే ప్రయత్నం చేయకండి అని చెప్తున్నారు. వాళ్ళ సిబ్బంది వచ్చి మాత్రమే తెరుస్తారు. జాగ్రత్తగా ఇళ్లలోకి వెళ్ళిపోండి, అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే చిన్నపాటి వర్షం కురిస్తేనే పూర్తిగా కూడళ్లలో నీళ్లు పేరుకుపోయిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఆఫీస్లో వదులుతున్నాం. నేను ప్రస్తుతం ఐటీ జోన్లో ఉన్నాను. ఇంకా ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. బహుశా ఇక్కడ ఇప్పుడు కాస్త వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ గత 45 నిమిషాల క్రితం 45 నిమిషాల వరకు కూడా భారీ వర్షం కురిసింది. రోహిత్, నిజంగా ఈ వర్ష ప్రభావంతో ఇక్కడంతా కూడా ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో హైదరాబాద్తో పాటు కేవలం జీహెచ్ఎంసీ ఏరియానే కాదు, అటు వికారాబాద్, రంగారెడ్డి, రెస్ట్వాల్ రంగారెడ్డి, అలాగే దాంతోపాటు సిద్దిపేట, సిరిసిల్ల, ఇటు మెదక్, అలాగే ఇటు కిందికి సౌత్ తెలంగాణ వైపు కూడా వర్షాలు పడుతున్నట్టుగా తెలిసింది. సో మొత్తం మీద వాతావరణ శాఖ ఏం చెప్తుంది, మరొక 3 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి లైట్ టు మోడరేట్ రెయిన్ కురిసే అవకాశం అని చెప్తుంది. అలాగే భారీ వర్షం కురిసే అవకాశం కూడా లేకపోలేదు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంది. అలాగే అటు ఏపీలో కూడా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తుంది కదా, 2 రోజుల క్రితం చెప్పింది, ఇప్పుడు మళ్ళీ చెప్తోంది పిడుగులు పడే అవకాశం ఉంది. కాబట్టి అటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడ కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళేవారు చెట్ల కింద నిలబడదు, పిడుగులు పడే అవకాశం ఉందని చెప్తుంది. సో ఆ రకంగా ఇప్పటికైతే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక్కసారి నేను మీకు ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఎక్కడెక్కడ వర్షాలు కురిస్తే చెప్తాను. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, అలాగే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ అంటే నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నారాయణపేట దాకా పడుతుంది. ఇక రేపు వచ్చేసి హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వనపర్తి సేమ్ ఇందాక చెప్పిన జిల్లాలే. దాంతోపాటు ఎల్లుండి కూడా అలాగే ఉమ్మడి హైదరాబాద్, తర్వాత సౌత్ తెలంగాణలో ఎక్కువ పడే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతం వరకు కూడా పడే అవకాశం ఉంది. సో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం, అది ఈదురుగాలు వీచే అవకాశం అని చెప్తున్నారు. సో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ద్రోణి ప్రభావం ఇంకొక 2-3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటర్నల్ కర్ణాటక నుంచి మన వైపు అంటే ఇటు టువర్డ్స్ రాయలసీమ అండ్ అలాగే తమిళనాడు వైపు నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించిన ఈ ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల మీద దీని ఇంపాక్ట్ ఉంది. సో దాని ఇంపాక్ట్ వల్ల ప్రస్తుతం మనకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో ఇది మొత్తం మీద 3 రోజులకు సంబంధించిన వెదర్ అప్డేట్స్. ప్రస్తుతానికైతే కాస్త తగ్గుముఖం పట్టింది. వెస్ట్ జోన్లో మనం చూస్తున్నాం, ఐటీ జోన్ పరిసర ప్రాంతాలు ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. సో ట్రాఫిక్ అడ్వైజర్ని ఫాలో కమ్మంటున్నారు పోలీసు.